నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. జై శ్రీరామ్. అయోధ్యలో రామ మందిరానికి హైదరాబాద్ నుండి చాలా వస్తువులు వెళ్ళాయి. రామునికి అలంకరించడానికి కావచ్చు, రాముని సేవ కోసం ఎంతోమంది ఎన్నో కానుకలు అయితే పంపించారు. అయితే మనం ఆంధ్రప్రభలో అంతకుముందు చూపించాము. ముత్యాల గజమాల హైదరాబాద్ నుండి ఒక ముత్యాల వ్యాపారి పంపించడం జరిగింది. అది చిన్నజీయర్ స్వామి ద్వారా ఆలయానికి అయితే చేరుకుంది. అయితే ఆ గజమాలని స్వామివారికి ధరింపజేశారు. ఇప్పుడు ఆ ఫోటో కూడా వైరల్ అవుతూ ఉంది, మనం కూడా చూడొచ్చు. ఆ రాములు వారు మాత్రం హైదరాబాద్ నుండి ఏమి పుణ్యం చేసుకుందో తెలియదు కానీ ఎన్నో రకాల వస్తువులు అనేవి రాముల వారికి హైదరాబాద్ నుండి చేరుకుంటూ ఉన్నాయి. ఇక ఇప్పటికే మనం పాదుకలు చూసాము, తలుపులు చూసాము, లడ్డు చూసాము. ప్రస్తుతం వచ్చేటప్పటికి రాముల వారికి ముత్యాల గజమాల. ఇప్పటి వరకు ఎక్కడా కూడా మనం ముత్యాల గజమాల అనేది చూడలేదు. మన అయోధ్య బాలరాముడు ముత్యాల గజమాలను అయితే ధరించబోతున్నారు. శ్రీ చిన్నజీయర్ స్వామివారు ఈ గజమాలని అయోధ్యకు తీసుకెళ్లబోతున్నారు అని చెప్పి తెలిసింది. ప్రస్తుతానికైతే గజమాల హైదరాబాద్లోనే ఉంది. వెంకటదాస్ గారు అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ముత్యాలకు సంబంధించిన బిజినెస్ అనేది చేస్తూ ఉన్నారు. వాళ్ళ మనసులో స్ఫురించిన విధంగా రాముల వారికి ముత్యాల గజమాలను అయితే చేయడం జరిగింది. అలాగే ఈ గజమాలకి ఎన్నో రకాల ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి గజమాల చూసి అది ఏ విధంగా ఉంది, ఎలా ప్రిపేర్ చేశారనేది కూడా ఒకసారి చూద్దాం. మనం చూస్తున్నాము గజమాలని. ఈ మాల వచ్చేటప్పటికి మొత్తం కూడా ఒకే సైజుతో ఉన్న ముత్యాలను అయితే తీసుకొని, మంచి క్వాలిటీ ముత్యాలని తీసుకొని గజమాలను అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ హారం మొత్తం కూడా, గజమాల మొత్తం కూడా 9 రోజుల్లో కంప్లీట్ చేశారంట. ఇందులో మనం చూస్తున్న నార్మల్గా అయితే గజమాలలో మనం గులాబీ పువ్వులు అలాగే తులసి మాలతో కూడిన గజమాలను అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో అవి మల్లెపూలలాగా, అలాగే ఈ పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్వి పువ్వులు అలాగే తులసి అనుకొని ఈ విధంగా చేశారనమాట. ప్యాటర్న్ ఆ విధంగా డిజైన్ చేశారంట. ఈ ప్యాటర్న్లో వచ్చేటప్పటికి రాముల వారు నార్మల్గా అయితే ఇంత పెద్ద గజమాల అనేది 25 కేజీలు ఉంటుంది అని చెప్తున్నారు. కానీ బాలరాముడు కాబట్టి ప్రతిష్ఠించుకోబోయేది 5 సంవత్సరాల్లో ఉండే బాలరాముడిని కాబట్టి అది మైండ్లో పెట్టుకొని రాముల వారికి వెయిట్లెస్గా ఉండే విధంగా 25 కేజీలని కుదించి 4.5 కేజీలు ఉండే విధంగా గజమాలను అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. కానీ గజమాల అనేది మాల అదే విధంగా ఉండాలి కాబట్టి లోపల కాటన్ క్లాత్ని అయితే పెట్టి వెయిట్లెస్గా ఉండే స్పాంజ్ని పెట్టి, అందులోనూ పువ్వులు మాల అనగానే పరిమళ భరితంగా ఉంటుంది. స్వామివారికి ఎప్పుడూ కూడా ఆహ్లాదంగా ఉండే విధంగా ఉండాలి కాబట్టి ఇందులో ఈ మాల కూడా పరిమళ భరితంగానే ఉండాలి అనే ఉద్దేశంతో శాండిల్ వుడ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ శాండిల్ మొత్తం కూడా ఎప్పటికీ ఆ స్మెల్ అనేది అదే విధంగా ఉంటుంది, ఎప్పటికీ ఆ స్మెల్ పోదు కాబట్టి లోపల శాండిల్ పెట్టి దాన్ని రోల్ చేసుకొని పైన ముత్యాలతో ఈ విధంగా చేయడం జరిగింది. అలాగే మనకి గ్రీన్ అలాగే పింక్ కలర్ పూసలు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మనులు యూజ్ చేసామని చెప్తున్నారు. పచ్చలు కెంపులు కూడా యూజ్ చేయొచ్చు, కానీ పచ్చలు కెంపులు వెయిట్ ఎక్కువ ఉంటాయి. ఈ దారం అనేది గుచ్చేటప్పుడు మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నారు. మొత్తానికైతే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని బాలరాముడికైతే గజమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రేపు చిన్నజీయర్ స్వామి ద్వారా స్వామివారి దగ్గరికి చేరుకోబోతూ ఉంది. మనం ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇది చూస్తూ ఉన్నాము. మనమే కాదు, చాలామంది డైరెక్ట్గా గజమాలని స్వామివారు ధరించబోయే గజమాలని చూడాలి అని చెప్పి ఎంతోమంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు. మనతో పాటు చాలామంది భక్తులు ఉన్నారు. అలాగే ఈ గజమాలని తయారు చేసిన వెంకటదాస్ గారు కూడా ఉన్నారు. వెంకటదాస్ గారు కూడా, ఆయనతో కూడా మాట్లాడదాము. నమస్తే వెంకటదాస్ గారు. జై శ్రీమన్నారాయణ. వెంకటదాస్ గారు, స్వామివారికి గజమాలని పంపించే అదృష్టం మీకు దక్కింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా చెప్పలేనంత ఆనందం ఇది. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం కాబట్టి అందులో ఈ దాసుడు కూడా చిరు కానుకగా సమర్పించబోయే భావన కలుగుతుంటే తనువు మనసు అంతా పులకించిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, మీరు గజమాలని చూడడానికి వచ్చారా? అవునండి.
ఓకే. ఎలా ఫీల్ అవుతున్నారండి? హైదరాబాద్ నుండి గజమాల వెళ్ళబోతుంది. అలాగే మీరు కూడా మీ స్వహస్తాలతో పట్టుకొని చూసారు మాలని. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది కార్తికేయ నగర్ అండి, నాచారంలో. నేను ఈ కార్తికేయ నగర్లో ఉంటాను, నేను రెయిన్బో టవర్స్లో. శ్రీమన్నారాయణ గారు కూడా మా కాలనీలో మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. ఓకే. కాబట్టి ఇది చేస్తున్నంత కాలం మేము కూడా ప్రత్యక్షంగా పోయి చూసాము. నిద్ర లేకుండా స్వామిని తలుచుకుంటూ 9 రాత్రులు 9 పగలు అంటారు కదా, 9 రోజులు మొత్తం వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అందరూ అబ్బాయిలు వాళ్ళ అబ్బాయిలు అందరూ కలిసి చేస్తుంటే మేము అప్పుడు అడపా పోయి చూస్తూ ఏం చేస్తున్నారండి అంటే ఇట్లా చేస్తున్నాం అని చెప్పినప్పుడే మాకు అదొక ఆధ్యాత్మికంగా చాలా మంచి భావన కలిగింది. అది ఈ రూపుగా వస్తుందని చెప్పని తెలియదు. ఫైనల్ ప్రోడక్ట్ చూసిన తర్వాత, ఫైనల్గా వచ్చినటువంటి చూసిన తర్వాత మాకు ఆశ్చర్యానికి వేరే తావులేదు. ఇంకోటి ఏంటంటే వారదే శ్రీమన్నారాయణ గారి దగ్గర నేను చూసి నేర్చుకుంది ఏంటంటే నమ్మకం. ఒక నమ్మకం అనేది ఆ మనిషికి ఏం కోరుకుంటే అది చేస్తుంది అని చెప్పనేటువంటి నమ్మకం నాకు కలిగింది అనమాట. ఎందుకంటే వారు చిన్నజీయర్ స్వామి గారి గురించి ఏ విధంగా ఎంత నమ్మకంగా ఉంటారో నాకు తెలుసు. వారు కూడా వీరి పట్ల అదే భావంతో అదే దాంతో వారి యొక్క అనుగ్రహాలు వీరికి ప్రసాదిస్తారు. వారిద్దరి బంధం నేను చూసిన తర్వాత ఒకరి పట్ల ఒకరు నమ్మకం పెట్టుకుంటే అది ఏం జరుగుతుంది, దాని రిజల్ట్ ఎట్లా ఉంటుంది, ఈ సార్లు చూసిన తర్వాత నాకు అర్థమైంది. వీరితో అది చేయించారంటే అది చిన్నజీయర్ స్వామి గారు, అలాగే ఆ దేవుడు బాలరాముడు అయితే ఉన్నాడో, మనం ఎన్ని సంవత్సరాలు కేసు కొట్లాడి చేసి మోడీ గారు ఇప్పుడు దాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. కాబట్టి అందరికీ దేశం అందరూ పండుగ చేసుకున్నటువంటి వాతావరణం, అందులో మనం కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. మీ పేరండి? సత్యనారాయణ అండి. ప్రత్యక్షంగా మనం అయోధ్యకి ఈ టైంలో వెళ్ళలేము కాబట్టి ఆ అయోధ్యలో అలంకరించబోయే గజమాలని మేము ప్రత్యక్షంగా చూసి ముట్టుకొని ఎట్లా ఫీల్ అయ్యామంటే ఆ దేవుడి దగ్గర మేము మా శిరస్సు వంచినట్టుగా ఫీల్ అయ్యాము. చాలా ఆనందంగా ఉంది. ఇది చూసినప్పుడు బాలరామునికి వేస్తే ఎట్లా ఉంటుందని ఊహించుకుంటే కళ్ళలో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడి ఇంత మంచి మాలను తయారు చేసిరంటే వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. మంచి కలర్స్, చాలా బాలరామునికి హిట్ అవుతుంది, మెడకు పాదాల దాకా అవుతుంది అనేటట్టు అంత బాగా చేసిండ్రు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనకు బాలరాముల వారి మాల అయితే స్వామివారి విగ్రహం వచ్చేటప్పటికి 51 అంగుళాలు ఉంటుంది. 51 అంగుళాలకి సరిపోయే విధంగా స్వామివారికి మెడ దగ్గర నుండి పాదాల వరకు గజమాల అనేది ఉండే విధంగా తయారు చేయడం జరిగింది. స్వామివారు అంటే ఒక 4 అడుగుల వరకు మినిమం ఉంటుంది కాబట్టి మెడ దగ్గర నుండి పాదాల వరకు ఇది 8 అడుగులు వరకు ఉండే విధంగా ఈ గజమాలను అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. కింద హ్యాంగింగ్స్తో కూడా కలిపేసి ఈ విధంగా తయారు చేశారనమాట. మొత్తానికి గజమాల వచ్చేటప్పటికి హైదరాబాద్ నుండి ప్రవాల పర్ల్స్ అండ్ జెమ్స్ వెంకటదాస్ గారు వాళ్ళు ఇది అయితే చేయడం జరిగింది. చాలా తరతరాల నుండి కూడా వాళ్ళది పర్ల్స్ బిజినెస్సే అంట. ఆ బిజినెస్ని ఆధారంగా చేసుకునే స్వామివారికి ఏదైనా వాళ్ళ నుండే ఒక బహుమతి అనేది ఇవ్వాలి, స్వామివారికి సమర్పించాలి అనే ఉద్దేశంతో అయితే ఈ గజమాలని ఇంత అద్భుతంగా అయితే చేయడం జరిగింది. ఇక రేపటి రోజున చిన్నజీయర్ స్వామివారికి సమర్పించడానికి ఈ గజమాలను అయితే తీసుకెళ్తూ ఉన్నారు. తప్పకుండా మనం కూడా ఈ విధంగా చూసే అదృష్టం అయితే మనకు కూడా దక్కింది. అయోధ్య వరకు వెళ్ళి మనం సమర్పించే అంత అదృష్టం మనకు ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అసలు హైదరాబాద్ నుండి ఆ గజమాల వెళ్ళేటప్పుడైతే ఎప్పుడు అలంకరిస్తారు స్వామివారికి అని చెప్పి ఎంతోమంది ఎదురు చూశారు. ఎప్పుడు అలంకరిస్తారు, ఎప్పుడు ఆ ఫోటో చూడాలి అని చెప్పి. మొత్తానికైతే స్వామివారికి గజమాలని అలంకరించారు. ఆ గజమాల ప్రత్యేకత వచ్చేటప్పటికి గజమాల మొత్తం కూడా ముత్యాలతోనే తయారు చేయబడి ఉంది. అయితే మొత్తం గజమాల చేయాలి అంటే దాదాపు 25 కేజీల వరకు ముత్యాలు పడతాయట. కానీ అక్కడ ప్రతిష్ఠిస్తుంది బాలరాముడిని కాబట్టి బాలరాముడిని చిన్న బాలుళ్లానే చూడాలి కాబట్టి తప్పకుండా వెయిట్ అనేది అంత హెవీగా ఉండకూడదు అనే ఉద్దేశంతో 4.5 కేజీల ముత్యాలతో అయితే గజమాలను తయారు చేయడం జరిగింది. అది తయారు చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిని అయితే వాళ్ళు పాటించారు. గజమాల పెద్దదిగా కనిపించాలి, అలాగే తక్కువ వెయిట్ ఉండాలి. దాంతో లోపల వైపు కాటన్ పెట్టి ఆ గజమాలను అయితే తయారు చేయడం జరిగింది. గజమాల అనగానే మనకి వైట్ కలర్ ఫ్లవర్స్తో పాటుగా
గులాబీ రేకులు అలాగే తులసి దళాలతో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కూడా మనం గజమాలలో చూస్తూ ఉంటాం. ఆ కాంబినేషన్ అనేది అలానే ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మల్లెపూల ప్లేస్లో ముత్యాలని యూజ్ చేసి, అలాగే గులాబీ రేకుల ప్లేస్లో గ్రీన్ కలర్ తులసి దళాల ప్లేస్లో అయితే మనుల్ని యూజ్ చేయడం జరిగింది. మొత్తానికి అయితే పచ్చలు కెంపుల్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ పచ్చలు కెంపులు అనేది ఆ దారం గుచ్చేటప్పుడు అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ స్వామివారికి ధరింప చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి వీలవ్వదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ కోసం మనుల్ని అయితే యూజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఇది కాస్ట్ కూడా వచ్చేటప్పటికి దాదాపు 5 నుండి 6 లక్షల వరకు అయి ఉంటుంది అని చెప్పి అది ఎవరైతే చేశారో వెంకటదాస్ గారు ఆయన ఆంధ్రప్రభకు కూడా చెప్పడం జరిగింది. మనం ఆ గజమాలని ఇంటర్వ్యూ చేశాము, ఆ గజమాలకు సంబంధించి ఎలా చేశారు ఏంటి అని చెప్పి అది కూడా మనం ఒకసారి ఆంధ్రప్రభలో చూడొచ్చు. అయితే ఇప్పుడు ఆ ముత్యాల గజమాలని ఆ రోజు హైదరాబాద్లో ఉండగా ఎంతోమంది భక్తులు అయితే వచ్చి స్వామివారికి ధరింప చేయబోయే ముత్యాల గజమాల అని చెప్పి చాలామంది భక్తులు అయితే ఇక్కడ హైదరాబాద్లో వచ్చి అది దర్శించుకొని చాలామంది దాన్ని స్పృశించి దానికి నమస్కారం చేసుకొని కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే స్వామివారికి అయోధ్య శ్రీరామునికి బాలరామునికి అయితే ఈ గజమాలని ధరింపజేయడం జరిగింది. ఎంతో అద్భుతంగా ఎంతో ఆనందంగా ఉందని చెప్పాలి. హైదరాబాద్ నుండి వెళ్ళిన గజమాల స్వామివారి మెడలో ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే బాలరామునికి గజమాలను అయితే ధరింపజేయడం జరిగింది. ఆ రోజు అంతమంది కానుకలు పంపిస్తున్నారు, అది ఎంతవరకు స్వామివారి వరకు చేరుతుంది, స్వామివారికి అలంకరింపజేస్తారు అని చెప్పైతే లోపల ఒక చిన్న సంశయం అయితే ఉంది. కానీ మొత్తానికి వెంకటదాస్ గారు చేసిన గజమాల చిన్నజీయర్ స్వామివారి ద్వారా అయోధ్యకు చేరి రాముల వారైతే ధరించారు. ఇక వారి జన్మ ధన్యమనే చెప్పాలి. అప్పటికే గజమాలను చేస్తున్నాము అని చెప్పి వెంకటదాస్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవైపు వెంకటదాస్ గారే కాకుండా ఇది హైదరాబాద్ నుండి వెళ్ళింది, తెలంగాణ నుండి వెళ్ళింది, తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళింది. కాబట్టి మనందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అనే చెప్పాలి.